తీస్తుంది. మమ్మీ హాయ్ చెప్పు. హాయ్ చెప్పండి. హాయ్. హలో అండి, నేను మీ వీణా. వెల్కమ్ బ్యాక్ టు రత్నారావు కిచెన్స్ అండ్ వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నాం. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి కదండి. మీరు ట్రిప్ కి ఎక్కడికి ప్లాన్ చేస్తున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. మేమైతే కుల్లు మనాలి వెళ్తున్నాం. అదేంటి ఈ టైంలో అయితే స్నో కూడా ఉండదు, మరి వెళ్ళి ఏం చేస్తారు, చల్లగా కూడా ఉండదు అని అనుకుంటున్నారు కదా. అలా ఏం లేదండి, చాలా బాగుంది ప్లేస్. నేను మీకు మొత్తం డీటెయిల్స్ అన్ని నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి దాంట్లో అన్ని అప్లోడ్ చేస్తాను. మేము ఏ డేస్ ఏం చేసాము అండ్ ఎన్ని డేస్ ఉన్నామో అవన్నీ డీటెయిల్స్ నేను చెప్పేస్తాను. మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేమైతే 6 days and 5 nights ట్రిప్ తీసుకున్నామండి. మనకి చాలా రీల్స్లో 10,000కి వెళ్ళొచ్చేయచ్చు, 15,000కి వెళ్ళొచ్చేయచ్చు అవన్నీ చెప్తారు. అవన్నీ బాగానే ఉంటాయి బ్యాచిలర్స్కి, లేదంటే సోలో ట్రిప్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి, గ్రూప్స్ తోటి ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళకి అందరికీ బాగుంటుందండి. మనమైతే ఫ్యామిలీ తోటి వెళ్ళాలి కాబట్టి కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్ ఖచ్చితంగా చూసుకుంటాము. అలాగే మేము రెగ్యులర్గా వెళ్ళే ట్రావెల్ ఏజెంట్ తోటే వెళ్ళామండి ఈసారి కులు మనాలికి. లాస్ట్ టైం కాశ్మీర్ వెళ్ళాము, ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఇన్ డీటెయిల్ కూడా చెప్పున్నాను ఏ ప్లేసెస్ ఏ డేస్ వెళ్ళామని. ఇప్పుడు కూడా మీరు కనుక కులు మనాలికి ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నట్లయితే విత్ ఫ్యామిలీ ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. మాకైతే పర్ హెడ్ 55,000 వరకు పడిందండి, ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్, హోటల్, ఫుడ్ అన్నీ కలిపి. సో మీరు కూడా ఒకవేళ ఇలా ప్లాన్ చేసుకునే పని అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. సో మేమైతే 6 days 5 nights అని చెప్పాను కదండి. సో 1 day మొత్తం మనకి ఇనిషియల్ ట్రావెల్లోనే పోయిందండి. సో అందుకని చెప్పి మేము 6 days తీసుకొని కొంచెం ప్లెజెంట్గా వెకేషన్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. సో మేము హైదరాబాద్ నుంచి వెళ్తున్నాం కాబట్టి హైదరాబాద్ టు చండీగఢ్ మనకి ఫ్లైట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయండి. సో అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మనం మనాలికి బై రోడ్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది, లేదంటే మనం ఢిల్లీ వెళ్ళి కూడా అక్కడ నుంచి ట్రావెల్ చేయొచ్చు. బట్ నాకైతే ఇది కొంచెం టైం సేవింగ్ అండ్ రీజనబుల్ అనిపించింది. సో అందుకని చెప్పి మేము ఈ ఆప్షన్ని తీసుకున్నాము. సో మాకు day 1 అయితే 10కి ఉండిందండి ఫ్లైట్ హైదరాబాద్లో. మేము చండీగఢ్కి 2.5 hour టైం పడుతుంది మనకి ఫ్లైట్ అయినా కానీ. సో అక్కడ దిగిన తర్వాత మనకి 6 to 7 hours ట్రావెల్ అయితే ఉంటుంది కులు మనాలికి. సో ఆల్మోస్ట్ ఒక డే మొత్తం మనం ట్రావెల్లోనే ఉంటాము. కానీ ఘాట్ రోడ్లో ఈ ట్రావెల్ అనేది మాత్రం చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. మనం ఇట్లా మనాలి ఎంటర్ అవుతూనే మనకి చాలా ప్లెజెంట్ అనిపిస్తుంది అండి, చాలా కూల్ అండ్ ప్లెజెంట్ అనిపిస్తుంది. సో మేమైతే March 26th స్టార్ట్ అయ్యామండి. సో లేదు ఏప్రిల్లో ప్లాన్ చేసుకున్నా కానీ మనకి ట్రిప్ అనేది బాగుంటుంది. ఎందుకంటే జనరల్గా అందరూ స్నో పడే టైంలోనే వెళ్ళాలనుకుంటారు, దట్ ఈస్ నిజమే. కానీ స్నో పడేటప్పుడు చాలా వరకు మనము గేమ్స్ అండ్ అడ్వెంచర్స్ ఎంజాయ్ చేయలేమండి. ఆ స్నో వల్ల చాలా వరకు గేమ్స్ కానీ యాక్టివిటీస్ కానీ అన్నీ ఆపేస్తారు. మేము వెళ్ళినప్పుడు కూడా చాలా జరిగినాయి, నేను అవన్నీ మీకు వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. మనం చండీగఢ్ నుంచి కానీ ఢిల్లీ నుంచి కానీ బై రోడ్ వెళ్ళే పని అయితే మనకి 5 tunnels అనేవి వస్తాయండి. టనల్స్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి, చాలా గుడ్ అండ్ కొత్త ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది మనకి. ఇవి లాంగ్ టనల్స్ కాదండి, మనం ట్రావెల్ చేసేటప్పుడు అటల్ టనల్ అని ఒకటి వస్తుంది, అది లాంగెస్ట్ టనల్ ఇన్ మనాలి. కానీ మనం అయితే ఇప్పుడు 1.5 to 2 kilometers కంటే ఎక్కువ టనల్స్ అయితే కనిపించలేదు. అలాంటివి 5 tunnels అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. ఘాట్ రోడ్ లో ట్రావెల్ కదా, మరి ఎలా ఉంటుందని మాత్రం భయపడకండి. వీళ్ళు ఖచ్చితంగా 60 కంటే మించి స్పీడ్ వెళ్ళకూడదు. ప్రతి ఒక్క సిగ్నల్ దగ్గర వీళ్ళకి స్పీడ్ చెక్ అయితే ఉంటుంది. సో డ్రైవర్స్ కూడా చాలా కేర్ఫుల్ గా తీసుకెళ్తారు. మాకైతే ట్రావెల్ మధ్యలో డిన్నర్ టైం కూడా అయిపోయిందండి. సో మంచిగా డిన్నర్ చేసేసి మళ్ళీ రీస్టార్ట్ అయిపోయాము. సో ఎక్కువ టైం అయితే పట్టలేదండి, మాకు ఒక 7 hours పట్టిందంటే. మేమైతే లా సెరైన్ అని హోటల్లో దిగామండి, చాలా బ్యూటిఫుల్ ఉంది. మేమైతే సూట్ రూమ్స్ తీసుకున్నాము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ 24 hours హాట్ వాటర్. నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ వ్యూ కూడా చాలా బాగుందండి. మనకైతే ఎక్స్ట్రా మ్యాట్రెస్ కూడా ఇచ్చారు. సో చాలా బాగా అనిపించింది హోటల్ కూడా నాకు, విత్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్. సో లంచ్ టైంకి అయితే మనం ఎప్పుడు బయటే ఉంటాం కాబట్టి మనకి డిన్నర్ సరిపోతుంది. వాటర్ కూడా ఇక్కడ కొంచెం స్వీట్ టేస్ట్ అయితే ఉన్నాయండి, బట్ చాలా హాట్ వాటర్ ఉన్నాయి, బాగా అనిపించింది. మేమైతే చాలా సెలెక్టివ్గా వ్యూ కోసమే తీసుకున్నామండి. వ్యూ బాగుండాలి, హోటల్ మనం ఎక్కువ టైం ఉండము హోటల్లో, బట్ స్టిల్ మార్నింగ్ లేచినప్పుడు కానీ నైట్ కానీ వ్యూస్ బాగుండాలని చెప్పి మనము బాగా సెలెక్ట్ చేసి తీసుకున్నాం. నేను మొత్తం ట్రిప్ ఆఫ్ 6 days and 5 nights నేను మొత్తం మీకు వీడియో డే బై డే ఏం చేసామనేది నేను మొత్తం యాక్టివిటీస్ అన్ని అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా ఫాలో అవ్వండి.
మీరు కూడా సమ్మర్‌లో కనుక వెకేషన్ ప్లాన్ చేసుకునేటట్లయితే, అది కులు మనాలి ప్లాన్ చేసుకునేటట్లయితే ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది.